టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది సార్. మాఘమాసం వచ్చిందంటే ఇంకా ఇంటి నిండా పెళ్లి కార్డులే ఉంటాయి డెఫినెట్లీ. అయితే ఇక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే స్టార్టర్స్ ఫుడ్, ఆబ్వియస్లీ పెళ్లికి ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళామంటే ముహూర్తం పెళ్లి చూడడం అంతా ఓకే. భోజనాల విషయానికి వస్తే పర్టికులర్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటేనండి, ఇంట్లో అయితే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతాం. ఇప్పుడు ఎలా అయినా సరే మనం ఫ్లక్చువేషన్స్ లేకుండా కంట్రోల్లో ఉండాలని అనుకుంటారు సార్, చాలా స్ట్రిక్ట్గా అనుకుంటారు. కానీ ఇలా ఏమైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు సడన్గా ఏమవుతుందంటే స్టార్టర్స్ దగ్గర అట్రాక్షన్ అనేది ఉంటుంది సార్. వెజ్ మంచూరియా, లేకపోతే ఫ్రైడ్ అపోలో ఫిష్ అని, లేకపోతే ఇంకా ఇందులో గోబీ మంచూరియా అని, ఇలా రకరకాలు సార్. ఇంకా నేను తక్కువే చెప్తున్నాను. ఇంకా కొన్ని ఏంటంటే వెజిటబుల్స్ అన్ని మిక్స్ చేసి వాటితోటి మంచూరియా ఎలా చేస్తున్నారు. ఏమనంటే వెజిటబుల్సే కదా, అవి హెల్దీని అనే మాట అంటున్నారు. బట్ ఇవి ఎంతవరకు యాక్సెప్టబుల్, తీసుకోవచ్చా? డెఫినెట్గా ఆన్సర్ అయితే నో అండి. ఓకే. ఎందుకంటే ఆ పిండి వాడే పిండి కానివ్వండి, జనరల్గా మైదా, శనగపిండి ఇలాంటివి ఉంటాయి. ప్లస్ అందులో ఈ సోడా లాంటివి ఎక్కువ వేస్తారు అనుకుంటాను. ప్లస్ కలర్ పడుతుంది, సాల్ట్ ఎక్కువ వేస్తారు, ప్లస్ ఆయిల్లో ఫ్రై అవుతాయి, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సార్ ఇన్ని చెప్తున్నారు. అవును. అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు చిన్న వయసులో ఉన్నవాళ్ళు కానీ పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు 2-3 రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని, ఈ 35-45 ఏజ్ గ్రూప్లో చూస్తే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం, అందువల్ల వీళ్ళకి రైట్ కాదు. సార్ మాకు ఫ్యాటీ లివర్ లేదు, మా ట్రైగ్లిజరైడ్స్ లేదని మీరు అనొచ్చు. బట్ పెరుగుతూ పోతున్నాయి కదా, ఈరోజు లేని వాళ్ళలోనే కదా రేపు రిపోర్ట్లలో కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళకు రైట్ కాదు. బట్ పెద్దవాళ్ళకి ఏమవుతుంది, అసిడిటీ ప్రాబ్లమ్స్, అరుగుదల సమస్యలతో పాటు కొలెస్ట్రాల్ పెరగటం, అలా సేమ్ సమస్యలు. సో వీటితో షుగర్స్ పెరగకపోవచ్చు మీరు చెప్పిన ఐటమ్స్తో, బట్ ఇతర అంశాలు ప్రాబ్లం అవుతున్నాయి. ఇతర అంశాల మీద ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి మీరు స్టార్టర్స్గా ఇప్పుడు బర్త్డే పార్టీస్లో మీరు అన్నట్లుగా ఈ అపోలో ఫిష్ అని, మంచూరి, గోబీ మంచూరి, చైనీస్ ఐటమ్స్, నూడిల్స్ ఏమైనా కూడా మంచి ఉద్దేశమే అండి. బట్ ఏమవుతుందంటే అది ఎంతవరకు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము, ఎంత క్వాలిటీ అనుకున్నప్పటికీ కూడా ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే అజినోమోటో కానీ ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకోవటం కానీ, కొన్ని సాసు, సాసెస్, ఇవన్నీ కూడా బాగా అసిడిటీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయండి. చిన్న వయసులో కానివ్వండి, పెద్ద వయసులో కానివ్వండి, పిల్లల్లో కూడా. షుగర్ టాపిక్ కాకపోయినప్పటికీ చిన్నపిల్లల్లో అసిడిటీ ప్రాబ్లమ్స్. అండ్ ఈ మధ్య కాలంలో ఈ లాస్ట్ 1 monthలో నేను చాలా మందిలో ఫుడ్ ఇన్ఫెక్షన్స్ చూశానండి. బయట ఫుడ్ తినేసి స్టమక్ అప్సెట్ అయిపోయినాయి అని చెప్పి చాలా కేసెస్ నా దృష్టికి వచ్చినాయండి. అందులో ఈ మంచూరియా, ఈ చైనీస్ స్టాల్స్ దగ్గర తినేవాళ్ళు ఉంటారు కదా, నూడిల్స్ అని. అంటే మనము ఒకరిని పేరు చెప్పి మనం అనట్లేదండి. ఫుడ్ ఐటమ్స్ అనే కాడికి వచ్చినప్పుడు ఒకరు ఇబ్బంది పడుతున్నప్పుడు అది రైట్ కాదు కదా. ప్లస్ ఇవి టెంప్టింగ్ గా ఉంటాయి, మంచి ఫ్లేవర్స్ లో ఉంటాయి. ఒక్క ఐటమ్ 2 ఐటమ్ అనుకుంటాం, తీస్తే కొంచెం తినేస్తాం మనం. కానీ ఏం చేస్తారు సార్, కొంతమంది ఇంకా పిల్లలు తప్పదు, డిమాండ్ చేస్తారు, తప్పక తీసుకెళ్తారు. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతుంది ఏమన్నా ఒక భయం ఉంటుంది పేరెంట్స్ గా డెఫినెట్లీ. బట్ అడుగుతున్నారు కదా అని వాళ్ళని తీసుకెళ్తారు. సో మనం ఇలాంటి ఐటమ్స్ తినకూడదని మనం అనుకున్నప్పుడు గో ఫర్ మంచి సలాడ్స్ పెడుతున్నారు కదండి. మంచి స్టార్టర్స్లో మంచి ఫ్రూట్స్ పెడుతున్నారు, ఫ్రూట్ సలాడ్స్ పెడుతున్నారు. సో ఇట్లాంటివి కూడా మంచి ఆప్షన్ కదా అంటున్నాను. సలాడ్స్ లో కూడా ఇప్పుడు కొంచెం ఇంతకు ముందే సార్, అంటే భోజనాల దగ్గరే మాట్లాడుకుంటే జస్ట్ క్యారెట్, టొమాటో, కీరా ఇవి జస్ట్ పీసెస్ లో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అందులో చనా ప్లస్ అంటే హెల్దీ ఐటమ్స్, క్యాబేజ్ అంటే లెట్యూస్ లీవ్స్ ఇవన్నీ కలిపి ఇస్తున్నారు. అందరూ ఇంకా అది కొంచెం ఫస్ట్ ఇంకా ఫిల్లింగ్ అయిపోతుంది కదా సార్. ఇంకా క్వాలిటీది అయి ఉంటే ఇంకా పన్నీరు, తందూరి పన్నీర్ లాగా పెడతారు చూసారా, ఒక రకంగా అది ఇంకా బెటర్ ఆప్షన్. బికాస్ అది మీరేం ఫ్రై చేయలేదు, ఎటువంటి ఆయిల్ దాని మీద లేదు. సో మంచి క్వాలిటీ పన్నీర్తో అది డైరెక్ట్గా దాన్ని తందూరి టైప్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ మోతాదులో కాకుండా మీకు వెజ్ ఐటమ్ ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఈ పన్నీర్ ఐటమ్ అనేది ఇంకా బెటర్ ఆప్షన్. సో
ఎప్పుడు తినేవే మనం ఇవి ఇలా భోజనాలకు వెళ్ళినప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేయండి ఉన్నప్పుడు, అది బెటర్ కదా సార్. ఈ మంచూరి దాంట్లో ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఆయిల్ కంటెంట్ ఉంటుంది లోపల, పీల్ చేసుకుంటే ఎక్కువ ఆయిల్ ఉంటుంది. మనం కానీ స్క్వీజ్ చేసినప్పుడు ఎంత ఆయిల్ ఉంటుందో చూడండి. సో మన స్టమక్ దాన్ని అంతా యాక్సెప్ట్ చేయలేదండి, దాన్ని అంతా జీర్ణించడానికి చాలా ప్రాబ్లం. లివర్ మీద కానివ్వండి, మన జీర్ణ వ్యవస్థ మీద చాలా భారం పడుతుంది. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సార్ ఎక్కువ కాలం పట్టివి? ఎక్కువ కాలంలో ఒకవైపు అసిడిటీ, అల్సర్స్, ఇవి మనం ఫీల్ అయ్యేటివి, మన కడుపు మంట, మనకు తెలిసే ప్రాబ్లమ్స్. మనకు తెలియకుండా నష్టం జరిగేటివి ఫ్యాటీ లివర్, లివర్ మీద లోడ్ పడటం, లివర్కి కష్టం అవుతుంది. ఇంకా ఈ కొలెస్ట్రాల్, ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. ఇట్లాంటి ఇబ్బందులు ఏర్పడతాయండి. సో మేజర్గా ఇవి. బట్ దీనికి ఆల్టర్నేట్ కూడా చెప్పండి సార్. ఆల్టర్నేటివ్ మీకు అందరికీ తెలిసినటివి అండి. సరే తినొద్దు అంటున్నారు, ఓకే, బట్ ఆల్టర్నేట్ ఏంటి? ఆల్టర్నేటివ్స్ తినాలనుకుంటున్నాం, ఏం చెప్తారు అని. మంచిగా మీరు నిజంగా అంతగా చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ప్రాపర్గా చేసుకోండి. ఇంట్లో హ్యాపీగా మనము గోబీతో కానివ్వండి, లేకంటే బ్రోకోలీతో కానివ్వండి మంచిగా చేసుకోవచ్చు. అండ్ హెల్తీగా కూడా మీరు కుక్ చేసుకొని దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్, మనకు హాట్ ఎయిర్ ఫ్రైయర్స్ దొరుకుతున్నాయి, ఓవెన్స్, లేకుండా ఉంటే బేకింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటి ఐటమ్స్ని మీరు వీటిలో పెట్టి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ ఐటమ్స్ ఆ పరికరాలు ఇంట్లో లేకపోతే మామూలుగా మనం చపాతీ వేసుకుంటున్న ప్యాన్ మీద కూడా సిమ్లోనో లేకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వితౌట్ ఆయిల్తో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. సో దాని మీద కొంచెం లైట్గా దృష్టి పెట్టండి, డెఫినెట్గా మీరు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, హెల్తీ ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ మనం ఎప్పుడు కూడా ఆలోచించేది, ఒకప్పుడు ఏంటంటే ఫుడ్ అంటే ఆకలి కోసం మనం ఫుడ్ తిన్నామండి. బట్ ఇప్పుడు ఏమైంది, ఫుడ్ భారతదేశం ఆధునికంగా చాలా ముందుకు వెళుతోంది. భారతదేశంలో ఓవరాల్గా తీసుకుంటే మనీ ఫ్లో పెరిగింది, సో ఖర్చు పెట్టే కెపాసిటీ పెరిగింది. సో ఒక ఫంక్షన్స్లో వాటిల్లో వీటిల్లో మనం బాగా చేయాలి, అతిథులకు ఒక మంచి ఐటమ్స్ పెట్టాలి, రిచ్ ఐటమ్స్ పెట్టాలి, లగ్జరీ ఐటమ్స్ పెట్టాలి అనే స్థాయికి వచ్చేసింది. ఎప్పుడైతే లగ్జరీ ఐటమ్స్ అంటామో మేజర్గా మనకు కనపడేది ఫ్రై ఐటమ్స్, ఎక్స్పెన్సివ్ ఐటమ్స్గా వాళ్ళు పెడుతున్నారు. సో పెట్టేవాళ్ళు ఖర్చు పెడుతున్నారు పాపం, వచ్చేవాళ్ళకు మంచి ఫుడ్డే పెట్టాలని. బట్ ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, విషయాలు మారిపోతున్నాయి. సో కాబట్టి కొంచెం మనం కూడా ప్రాక్టికాలిటీని ఆలోచిస్తూ ఉద్దేశపూర్వకంగానే మనకేది మంచి ఆహారం, మన అరుగుదల కెపాసిటీ ఏంటి, మన డాక్టర్ మనకి ఏమని సలహా ఇచ్చున్నారు, మనం ఏది తినొచ్చు ఏది తినకూడదు అనేసి కొంచెం మనము కాన్షియస్గా తీసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రెండోది, ఇది వరకు మనకు పార్టీ అన్న ఫంక్షన్ అన్న ఎప్పుడో ఒకటి జరిగేదండి. ఇప్పుడు మీరు చూస్తే చాలా మందికి వీక్లీ మినిమం 1 నుంచి 3 ఉంటున్నాయి. ఏదో ఒక పెళ్లి కానివ్వండి, ఇటు బర్త్డే కానివ్వండి, ఆఫీస్లో ఒకవైపున పార్టీస్ కానివ్వండి, ఇటు ఫ్యామిలీస్లో, ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో మినిమంగా నెలకు 5-6 అయిపోతున్నాయి. కాబట్టి మనం అన్ని సందర్భాలలో బయట ఫుడ్, ఇలాంటి ఫుడ్ ముఖ్యంగా మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఫుడ్ లాంటివి అయితే బాడీ యాక్సెప్ట్ చేయలేదు, మార్చుకోవాలి మనమే హ్యాబిట్స్. ఎగ్జాక్ట్లీ రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ.